ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ప్రతి కుటుంబాన్ని కూడా పారిశ్రామికవేత్తల కింద చేసేస్తాం. ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉంటాడు. ఇంకో ఆయన చెప్పాడు, నాకు అర్థం అవ్వలేదు. లోకేష్ చెప్పాడు, ఈ పారిశ్రామిక అంటే పార్ట్నర్షిప్ సమ్మిట్ వల్ల 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెస్తాం, 10 లక్షల ఉద్యోగాలు కూడా తీసుకొస్తాం. 10 లక్షల కోట్లు తెస్తే 10 లక్షల ఉద్యోగాలు ఏంటో అన్నది కూడా నాకు అర్థం అవ్వాలి. నాకు దీనివల్ల గొప్ప ఉపయోగం పడింది. ఒక 2 రోజులు విశాఖపట్నంలో ఉన్నాను. ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఇంజనీరింగ్ కాలేజీ రోడ్లు వేసేసి సర్వాంగ సుందరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. అది ఒక్క ప్రయోజనం మట్టుకు నాకు కనపడింది. ఎందుకు చెప్తున్నానంటే, ఉట్టికి ఎగరలేనమ్మ ఎక్కడికో ఎగిరిందంట. ఇప్పుడు దాకా మీరు ఒక్క పారిశ్రామికవేత్తని ఆదుకోలేదు, కానీ మీరు చెప్తున్న మాటలు కోటలు దాటిపోతా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా 2015లో మీరు సబ్మిట్ చేశారు. ఆ సమ్మిట్ కి ఎవరిని రానివ్వకుండా జగన్ కూడా ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి హైదరాబాద్ పంపేశారు. అప్పుడు కూడా 356 ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దాంట్లో 156 ఎంతో బోగస్ ఎంఓయూ. ఇప్పుడు కూడా మీరు చెప్తున్నది ఏంటంటే 10 లక్షల కోట్లు మేము పెట్టుబడులు తీసుకొస్తాం అని చెప్తా ఉన్నారు. చెప్పడం వరకే. ఈ 10 లక్షల కోట్లు కూడా వచ్చేసినాయని చెప్పి రేపు 16వ తారీఖున ప్రకటిస్తారు కూడా. దాంట్లో ఎన్ని డొల్ల కంపెనీలు ఉంటాయో తెలియదు, ఎన్ని పెట్టేసిన కంపెనీలు ఉంటాయో తెలియదు, మీరు నిజంగా ఎంత చేస్తారో తెలియదు. ఇది 30వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళ భాగస్వామ్యంతో నిర్వహిస్తుంది. పీయూష్ గోయల్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ కూడా వస్తారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటది ఎక్కడో చోట. ఈ సంవత్సరం మీరు తీసుకుని వచ్చారు, బాగా హైప్ క్రియేట్ చేశారు, కానీ ఆచరణలో మటుకు మీరు ఫెయిల్ అవుతా ఉన్నారు. ముఖ్యంగా మీరు చెప్తున్నటువంటి ప్రతి ఇంటిలోనూ కూడా ఒక పారిశ్రామికవేత్తని మీరు చూస్తారు రాబో కాలంలో అని చెప్తా ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఒక అబద్ధాన్ని 100 సార్లు అబద్ధాన్ని మాట్లాడితే అది నిజమైపోతుంది అనుకున్న ఒక సూత్రం మీద ఆధారపడే మీ గవర్నమెంట్ పనిచేస్తూ ఉంటుంది. ఎందువల్ల ఈ మాట చెప్తున్నానంటే, మీరు అంటుంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడు గురించి, టీడీపీ ప్రభుత్వం గురించి. నేను ఎందుకు చెప్తున్నానంటే, సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. నిజమే, ప్రజలందరూ సూపర్ 6 సూపర్ హిట్. ఒక్క పథకాన్ని కూడా మీరు
చేయకుండా ఏంటంటే అంతకుముందు 10 రోజుల క్రితం మహిళలకు ఉచిత బస్సు కల్పించి ఇంకా తగినవన్నీ కల్పించేసినట్టుగా సూపర్ 6 పథకాలన్నీ అయిపోతున్నట్టుగా ఒక భ్రమ కలుగు చేశారు. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మీరు ఇప్పుడు ఇండస్ట్రియల్ సమ్మిట్ చేస్తా ఉంటున్నారు, కానీ మీ హామీలు నిరుద్యోగులకి నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. ఈ రెండిట్లోనే ఫెయిల్ అయ్యారు. అలాగే రైతులకి 20,000 రైతు భరోసా ఇస్తా అన్నారు, అది కూడా ఫెయిల్ అయింది. మహిళల్ని మేము ఆదుకుంటాం, వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటాం, 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళలకి మేము 1,500 నెలకి స్టైఫండ్ కింద ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటాం అన్నారు, అది ఫెయిల్ అయ్యారు. తల్లికి వందనం అని చెప్పి చేస్తామని అన్నారు, ఆ తల్లికి వందనం అని చెప్పి చేసింది 1 సంవత్సరం ఏమన్నా లేదు, వస్తుంది సంవత్సరం ఏమన్నా లేదు. 2వ సంవత్సరం ఇచ్చారు కానీ అందరి పిల్లలకి ఇచ్చారన్నారు, కానీ సరైన స్పందన అన్నది ఈ 2 పథకాలకి కూడా రాలేదు. తల్లికి వందనం కానీ ఒక బస్సుది కంప్లీట్ గా వదిలేశారు. తర్వాత సిలిండర్లు, ఆ సిలిండర్ల విషయంలో కూడా ఇప్పటికీ కూడా అబద్ధాలు ఆడతారు. మీరు ఎలక్షన్ లో హామీ ఇచ్చిన పథకాలే మీరు నెరవేర్చలేకపోతున్నారు. ఈ రోజున మీరు ఏ రకంగా మీరు ఈ సబ్మిట్ చేసి ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్తను సృష్టించగలరని చెప్పి నేను ప్రశ్నిస్తాను. మీరు మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్, ఆ ఎంఎస్ఎంఈల విషయంలో కూడా మీరేం చేశారంటే, ఎంఎస్ఎంఈ విషయంలో కూడా భారీ పరిశ్రమలకేమో రాయితీలు బాగా ఇచ్చారు. భారీ పరిశ్రమలకు రాయితీలు ఇచ్చిన తర్వాత చిన్న పరిశ్రమలు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈల్లో మీరు చిన్న పరిశ్రమలు అంటే మోసం చేశారు అందరినీ. మోసం ఏ రకంగా చేశారంటే, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీటిలో మీరు ఎంత దారుణంగా మోసం చేశారంటే, వీళ్ళకి మేము రాయితీలు ఇస్తామని చెప్పి బ్యాంకు దగ్గర నుంచి 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని 1,500 కోట్లు శాంక్షన్ చేస్తామని ఆఖరికి 500 కోట్లు ఇచ్చారు. ముఖ్యంగా ఈ రోజున షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఈ ఎంఎస్ఎంఈల ద్వారా మీరు ఇచ్చింది ఎంత అంటే, శాంక్షన్ చేసిన వాళ్ళకిలోనే లెక్క నా దగ్గర ఉంది. ఇప్పుడు ఎంత చిన్న చూపు చూసారంటే, మైక్రో దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 15,822 యూనిట్లకు గాను 1,916.74 కోట్లు ప్రోత్సాహకాలు రావాలి రాష్ట్రం మొత్తంగా ఎంఎస్ఎంఈలకి. దీంట్లో 2,538 యూనిట్లే అర్హత సాధించని చెప్పి 275.47 కోట్లే రిలీజ్ చేశారు. అలాగే భారీ పరిశ్రమలకు వచ్చేటప్పటికి 182 యూనిట్లకు గాను 694 కోట్లు పైగా మీరు రాయితీలు ఇచ్చేసారు, అంటే సబ్సిడీ. భారీ పరిశ్రమలకి రాయితీలు మీరు కల్పించారు, కానీ ఎంఎస్ఎంఈ రాయితీలు ఎంతంటే 275 కోట్లు ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఎస్టీల్లో
100% రాయితీ ఇవ్వాల్సింది అస్సలు ఎస్సీలకి అసలు రాయితీలు ఎంత పర్సెంట్ ఇచ్చారంటే ఈవెన్ 11 లక్షలు అంటే 40 లక్షలకి ఇవ్వాల్సిన శాంక్షన్ చేసి యూనిట్లకు కూడా దాంట్లో 20% 11 లక్షల కన్నా తక్కువ డబ్బులు సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. ఇందాకే చెప్పాను, బ్యాంకుల నుంచి 200 కోట్లు తీసుకున్నారు. 1500 కోట్లు ప్రోత్సాహాలకి మేము ఇస్తున్నామని ప్రకటించారు. తర్వాత దాంట్లో 500 కోట్లు కోత కోసారు. ఇస్తామని ప్రకటించిన 1500 కోట్లలో కూడా విడుదల చేసింది కేవలం 1090 కోట్లు. అందులో మళ్ళీ 470 కోట్లు కోత కోసారు. మళ్ళీ 970 కోట్లు ఎగ్గొట్టారు. మొత్తం 306 యూనిట్లకి మొత్తం వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 56 కోట్లు. అంటే ఇవ్వాల్సిందేమో 1200 కోట్లు, ఇచ్చిందేమో 56 కోట్లు. ఇచ్చింది 1200 కోట్ల సబ్సిడీకి 56 కోట్లు ఇచ్చి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు ఏ రకంగా మోసం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తున్న పెద్ద మనుషులు 1200 కోట్లకి 56 కోట్లు ఇచ్చి మీరు మోసం చేస్తున్నారంటే ఈ యొక్క సమ్మిట్ కూడా మోసమే కదా. ఇంతకన్నా మోసం ఇంకేమన్నా ఉందా? పెద్ద కంపెనీలకు వచ్చేటప్పటికి 694 కోట్లు, చిన్న కంపెనీలకు వచ్చేటప్పటికి 56 కోట్లు. ఇది ఎంత దారుణం అంటే ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళందరూ కూడా ధర్నా చేశారు. ధర్నా చేసిన తర్వాత లోకేష్ ఆఫీసు తయారు చేసిన లిస్టు. ఎప్పుడైనా సరే ఎవరికన్నా సరే ఒక లిస్టు ప్రిపేర్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని నియామకాలు ఉంటాయి. అంటే కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని సూత్రాలు ఉంటాయి. ఫలానా వీడు బ్యాంక్ రుణం సరిగ్గా కట్టాడు, వీడు బిలో పావర్టీ లెవెల్లో ఉన్నాడు, అయితే వీడు లారీలు కొనుక్కున్నాడు, బస్సులు కొనుక్కున్నాడు, వీడు నష్టాల్లో ఉన్నాడు. ఇలాగా ఒక రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. రూల్స్ ఫ్రేమ్ చేసి దాని ప్రకారం ఇవ్వాలి. అబ్బే లోకేష్ ఆఫీసు ఎవరికి చెప్తే ఆడికి టిక్కు కొట్టడమే. ఆ టిక్కు కొట్టిన దాంట్లో 20% ఇవ్వడమే. అది కూడా పూర్తిగా ఇవ్వలే. అంటే ఎంత దారుణమైన, అంటే సొంత సొమ్ము పంచిపెట్టినట్టుగా కోట్ల సొమ్ము ఓట్లను దృష్టిలో పెట్టుకుని పంచిపెట్టారు తప్పితే నిజమైన పరిశ్రమలకి నిజంగా రాయితీలు వచ్చింది ఏమన్నా ఉందంటే అటువంటి మీరు ఈ రోజున సబ్మిట్ చేస్తా ఉన్నారు. పారిశ్రామికవేత్తలను సృష్టిస్తామంటున్నారు. ఇదేనా మీరు సూచించిన పారిశ్రామికవేత్తలు? ఇదేనా మీరు మీ యొక్క ట్రాన్స్పరెన్సీ? ఇది చాలా అన్యాయం. ఇంతకన్నా అన్యాయం అన్నది ఇంకొకటి లేదు. ఇంకొకటి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే లాస్ట్ సబ్మిట్ లో మనం చూసుకున్నట్లయితేనండి అలాగే ఎస్టీల విషయంలో కూడా ఆ విధంగానే చేశారు. రెండు 2016లో జరిగిన విశాఖపట్నంలో జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ సేమ్ ఇదే సమ్మిట్ లో 361 ఎంఓయూలపై సంతకాలు చేశారు. దాంట్లో 115 బోగస్ కంపెనీలు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను హర్ష్ కుమార్ గా చెప్పట్లేదు. ఇది నేను ఖచ్చితంగా 100% నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకుని దాని ద్వారా నేను చెప్తున్నాను. అప్పుడు ఒక
రావత్ అని ఎస్ఎస్ రావత్ అని ఒక ఆఫీసరు ఆయన ఏం చేశాడంటే ఆ సమ్మిట్ లో JWT మైండ్ సెట్ అడ్వర్టైజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలకి 17.10 కోట్లు విలువైన 12 వర్క్ ఆర్డర్లు విడుదల చేశాడు సమ్మిట్ లో. అదే కాకుండా KPMG అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కన్సల్టెంట్లని టెండర్ లేకుండా అధికారులకు నియమించారు. అంటే GOMS నెంబర్ 89 కూడా వాళ్ళు తీసిచ్చారు. అలాగే TCS సంస్థకి 3.75 crores ప్రాజెక్ట్ ని టెండర్ లేకుండా ఇవ్వడం జరిగింది. కాకినాడ సెజ్ లో 1589 ఎకరాలు అవుట్ రైట్ సేల్ డీడ్ కి ఇచ్చేసారు ఈ సమ్మిట్ ద్వారా. అలాగే 1990.52 కోట్ల విలువైన ఇండస్ట్రియల్ ఇంజనీర్ కంపెనీలో కూడా అక్రమాలు చేశారు. ఇవన్నీ కూడా RTI చట్టం ద్వారా మేము చేశాం. కాబట్టి ఈ సబ్మిట్లన్నీ కూడా ఏ రకంగా అంటే అక్రమంగా ఒక డబ్బులు సంపాదించే స్కీమ్స్ కింద వీళ్ళు హైప్ క్రియేట్ చేసి దీని ద్వారా ఆ హైప్ ద్వారా వీళ్ళు అక్రమాల ద్వారా వాళ్ళ సొంతాలకి ఆ డబ్బుల్ని ఇంకేం టర్న్ చేయడానికి అని చెప్పి ఉపయోగిస్తారు. ఎందువల్లంటే ఇటువంటి ఆఫీసర్స్ ఎస్ఎస్ రావత్ లాంటి ఆఫీసర్స్ ఉపయోగించుకుని చేసుకున్నప్పుడు అతను తప్పులు చేశాడని చెప్పేసి చాలా క్లియర్ గా CBC కూడా తెలుసు, సెంట్రల్ విజిలెన్స్ కమిటీకి. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినా గానీ అటువంటి ఆఫీసర్ మీద ఇప్పుడు దాకా ఎటువంటి యాక్షన్ లేదు. అంటే ప్రభుత్వ మద్దతుతోనే ఇవన్నీ చేశాడని చెప్పేసి మనకి క్లియర్ గా తెలుసు. ఇది వైజాగ్ సమ్మిట్ మీద యాక్చువల్ గా ఉన్న పరిస్థితి ఇది. ఇకపోతే ది సెకండ్ ఐటమ్. ఈ సెకండ్ ఐటమ్ లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నిన్న మెడికల్ కాలేజీల గురించి ప్రైవేట్ పరం చేయొద్దు, PP విధానం వద్దని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పెద్ద ధర్నా చేసింది. నేను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అడుగుతా ఉన్నాను, అసలు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని చెప్పి ప్రైవేట్ గా సీట్లు అమ్మేసుకున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అడ్మిషన్లు చేసిన 5 మెడికల్ కాలేజీలు కూడా 5 మెడికల్ కాలేజీలో సీట్లలో సగం సీట్లు మీరు డబ్బులకు అమ్ముకోలేదా? మీరే ప్రైవేట్ చేసేసారు. ఇంకా ప్రైవేట్ చేయొద్దని మీరు చెప్పడంలో అసలు ఏమన్నా హాస్యాస్పదం అనిపించట్లేదా? మీరు చేసిన విధానమే వాళ్ళు PPP అని చెప్తా ఉన్నారు. మీరు నిజంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఆ సీట్లని ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లు ఏ రకంగా అయితే భర్తీ అవుతాయో ఆ రకంగా భర్తీ చేశాను అని గుండె మీద చేసుకుని చెప్పగలరా వైఎస్ఆర్సీ ప్రభుత్వం? మీరు చెప్పలేరు, ఎందుకంటే మీరు అమ్ముకున్నారు. ప్రభుత్వం సగం సీట్లని మీరు అమ్మేసుకుని ఈ రోజున వాళ్ళు ప్రభుత్వాన్ని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు అనడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు చేసేశారు, వాళ్ళని PPP చేయొద్దు అని అంటున్నారు. మీరు నిజంగా మెడికల్ కాలేజ్ సీట్లలో ఏదైతే విశాఖపట్నం మెడికల్ కాలేజ్ ఉందో, గుంటూరు మెడికల్ కాలేజ్ ఎలా ఉందో, కర్నూలు మెడికల్ కాలేజ్ ఎలా ఉందో, కాకినాడ మెడికల్ కాలేజ్ ఎలా ఉందో, ప్రభుత్వ కళాశాలల్లో ఎటువంటి అడ్మిషన్స్ ఏ రకంగా జరిపినాయో ఆ రకంగా మీరు అడ్మిషన్ చేస్తున్నట్లయితే మీకు హక్కు ఉండేది. కానీ ఆ హక్కుని మీరు పూర్తిగా తలదన్నేటట్టుగా మీరు సీట్లు అమ్మేసుకున్నారు. కాబట్టి ఈ వైసీపీకి ఈ రోజున మెడికల్ కాలేజీల గురించి ప్రైవేట్ పరం చేయొద్దు అని యాజిటేషన్ చేసే
నైతిక హక్కు మీకు లేదని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇకపోతే మూడో సబ్జెక్ట్. ఈ మధ్య నేను చెప్పినట్టుగా ప్రతిదీ అబద్ధాలు 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 చెప్తే 100 సార్లు అబద్ధాలు చెప్తే 101సారికి అబద్ధం నిజమైపోతుంది అన్నట్టుగా గ్లోబల్ ప్రచారాన్ని అంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో చాలా సార్లు ప్రవీణ్ పగడాలని ఉటంకిస్తూ కొంతమంది భక్తులు దీన్ని ఫ్లేరప్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. నేను అడ్డుకున్నాను. అది ఒక తాగుబోతు యాక్సిడెంట్ లో చనిపోతే దాన్ని వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టాలన్నారు అని చెప్పేసి ప్రతి మీటింగ్ లోనూ కూడా చెప్తున్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను, ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది ఇలా చెప్తా ఉన్నారు కదా, మరి నేను అడుగుతున్నది ఏంటంటే ప్రవీణ్ పగడాల చనిపోయిన వెంటనే వారం రోజులకి అప్పుడు దాకా బాకీ ఉన్నటువంటి 7 నెలల మాస్టర్లకి రావాల్సిన స్టైపెండ్ ఎందుకు విడుదల చేశారు? నేను ఇప్పటికీ అడుగుతానన్నా, యాక్సిడెంట్ కేసు అయితే ల్యాప్టాప్ ఆయన ఇంట్లో ఎందుకు సీజ్ చేశారు? ఆయన ఇంట్లో ల్యాప్టాప్ ని ఎందుకు సీజ్ చేశారు? ఆయన అకౌంట్స్ ని ఎందుకు సీజ్ చేశారు? ఆయన ఇంట్లోనే ఐప్యాడ్ ని ఎందుకు పట్టుకెళ్ళిపోయారు? దీనికి సమాధానాలు చెప్పి అప్పుడు ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడండి చంద్రబాబు. అది ఖచ్చితంగా హత్య చేసి రాజమండ్రిలో పడేసి మీకు బీజేపీ హైకమాండ్ ద్వారా వచ్చిన ఆర్డర్ని మీరు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మొన్న నేను చూశాను, మొన్న ఒక రెడ్డి గారు నెక్స్ట్ ఇయర్ కి బీజేపీ అండ్ జనసేన తెలుగుదేశం ఈ 3 పరిస్థితి ఎలా ఉంటుందంటే వెళ్ళిపోతాయి. ఈ 3 పార్టీలు కలిసి అంతరిక్షంలోకి వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా అంతరిక్షంలోకి వెళ్ళిపోతాయి, మాయమైపోతాయి. ఎందుకంటే ఆ రెడ్డి గారు చెప్పారు, ఒక ఆయన రాయలసీమ రెడ్డి గారు, ఆ రెడ్డి అంటాడు ఈ 3 పార్టీలు అంతరిక్షంలోకి వెళ్ళిపోతాయి. అంతరిక్షంలో ఏముందండి, శూన్యం తప్ప. అంటే శూన్యంలోకి వెళ్ళిపోతాయి 3 పార్టీలు అని చెప్పి ఇండైరెక్ట్లీ చెప్తున్నాడు. ఎందువల్లంటే అంత ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయంటే, అమ్మా వాష్రూమ్కి వెళ్ళాలంటే ఇలా హెలికాప్టర్లు వాడుతున్నారండి. నేను ఎప్పుడు చూడలేదు. ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ మేము చూస్తా ఉన్నాం కళ్ళారా. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం. మరి ఏమో వాష్రూమ్కి వెళ్ళడానికి హెలికాప్టర్లు వాడటం ఏంటండి? ఎంత దారుణంగా ఉందంటే స్పెషల్ ఫ్లైట్లు. ఎప్పుడు సొమ్మిది మినిస్టర్లు కూడా స్పెషల్ ఫ్లైట్లు వాడేస్తున్నారు. ఒక సీఎం డిప్యూటీ సీఎం కాదు. అసలు డిప్యూటీ సీఎంకి ఎక్కడ ఉంది స్పెషల్ ఫ్లైట్ వాడే ఇది? మినిస్టర్లకు ఎక్కడుంది? ఇటు ఇంకా మోడీ గారు అయితే ఇక్కడ మనుషులు చచ్చిపోతే బ్లాస్ట్ అయ్యి 13 మంది భయంకరమైన బ్లాస్ట్ ఢిల్లీలో జరిగిపోతే భూటాన్ రాజుకి విషెస్ చెప్పడానికి వెళ్ళాడు. సిగ్గనేది ఉన్న ప్రధానమంత్రికి. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు భారతదేశంలోని ఏ ప్రధాని అయినా సరే ఈ రకంగా ప్రయత్నించాడా? బాధ్యతలను వదిలేసి ఇంకో దేశం పోయిన పరిస్థితులు ఇంతకుముందు ఎప్పుడన్నా మనం చూసావా? హైదరాబాద్ బ్లాస్ట్ అయితే మన్మోహన్ సింగ్ గారు వచ్చారు పలకరించడానికి వెంటనే నెక్స్ట్ అవర్. ఒక దారుణమైన సంఘటన జరిగినప్పుడు దేశంలో ఉండి దేశ ప్రజలకి మనోధైర్యం కల్పించాల్సిన నాయకుడు ప్రధానమంత్రి అంటే. అటువంటిది దేశం మానాన్ని వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈ రకంగా పరిపాలకులు పరిపాలన చేస్తా ఉన్నారు.
మాట్లాడితే వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు రాష్ట్రంలో గాని దేశంలో గాని. ఆవిడేమో ప్రెసిడెంట్ ఏమో మొన్న లాస్ట్ అయిపోయిన తర్వాత ఇథియోపియా వెళ్ళిపోయింది. ఇథియోపియాలో ఏదో దేశం, వజ్రాలు, అదేదో దేశం, అక్కడికి వెళ్ళి వజ్రాలు సెలెక్ట్ చేస్తుంది. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చేయాల్సింది. యాంటీగో కాదు, నేను చూశాను, అది పేరు నా బాగా నోట్ల బట్టిండు కాదు. అటువంటిది ఏంటిది? బహుశా మన ప్రధానమంత్రి తిరిగిరాన్ని దేశాలు ప్రపంచంలోని ఏ ప్రధానమంత్రి కానీ ఏ ప్రెసిడెంట్ కానీ తిరిగి ఉండడు. ఆ మధ్య చిరుతలను తీసుకొచ్చాడు, చిరుతలు ఏమైపోయినా తెలియదు, చచ్చిపోయినాయి. నైజీరియా నుంచి ఒక 5-10 దేశాల నుంచి దగ్గర 50-60 తెచ్చాడు. ఆఖరికి ఆ చిరుతలు అడుగుతున్నట్టు, ఎందుకు తీసుకొస్తున్నావు, ఎందుకు చంపించేస్తున్నట్టు. అటువంటి పరిస్థితులు దేశంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంకి వచ్చేటప్పటికి వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లు, రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసి ఇటు స్కాలర్షిప్లు ఇవ్వలేకపోతుంది, స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఇవ్వలేకపోతుంది, ఇటు ఆరోగ్యశ్రీ నడపలేకపోతా ఉంది. వైద్యం ఆరోగ్యం అన్నది ఎంత ముఖ్యం రెండును. ఈ రెండు ముఖ్యాన్ని పక్కన పెట్టేసి మీరు ఫ్లైట్లకి మీ యొక్క సుఖభోగ్యాలకు తగ్గుతూ ఉంటుంటే మిమ్మల్ని ఎందుకు ఇంకా ఈ గవర్నమెంట్ లో ఉంచాలి? ప్రభుత్వాధినేతల కింద మీరు అన్ఫిట్. ఈ 3 పార్టీలు కూడా పూర్తిగా అన్ఫిట్. నేను ప్రజలకు చెప్తా ఉన్నాను, మీరు ఈ పరిణామాలన్నీ మీరు గమనించండి. వీళ్ళు చేస్తున్నాయండి, మర్చిపోకండి. ఎలక్షన్స్ లో ఇటువంటి ప్రజల సొమ్ముతో సోకులు చేసి వాళ్ళని ఎవరిని కూడా మరొకసారి ఎలక్ట్ చేయొద్దని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. అంటే బీహార్ ఎలక్షన్స్ లో మనం చూసుకుంటే ఇప్పుడు దాకా భారతదేశ చరిత్రలో ఓట్ల చోరీ అన్నది ఇప్పుడు దాకా మనం ఎప్పుడు కూడా వినలేదు. ఓట్ల చోరీ అన్నది ఎప్పుడు వినలేదు. ఎంత దారుణంగా ఓట్ల చోరీ చేశారంటే, ఒక్కింట్లో అసలు ఎవరో మోడల్ అంటారు, బ్రెజిల్ మోడల్ అంటారు, ఆవిడ 4 సార్లు వాడారంట ఆవిడ ఫోటోలు. ఆవిడ బ్రెజిల్ దేశం నా ఫోటో ఓట్ల కింద. అంటే ఎలక్షన్ కమిషన్ ని కంప్లీట్ గా గ్రిప్ లో పెట్టుకుని 65,000 ఓట్లని రాహుల్ గాంధీ ఈ బోగస్ ఓట్లు అని చెప్పి బీహార్ లో తీసిన తర్వాత కూడా 63 లక్షలు. హర్యానాలో హైడ్రోజన్ బాంబ్ అని చెప్పి వేల్చాడు. ఎన్ని బోగస్ ఓట్లు! ఒక ఇంట్లో 119, 120, 150 అడ్రస్ లేని ఇళ్లలో కూడా బోగస్ ఓట్లు. వీళ్ళు 3-4 విడతలకు ప్రచారం కింద పెట్టుకుని ఇష్టానుసారంగా చేసి ప్రతి ఎలక్షన్స్ లోనూ కూడా 20% ఓట్లు కలుపుకుని నెగ్గుతున్న ఈ పరిస్థితుల్లో బీహార్ ఎలక్షన్ అన్నది మరి ఏం చెప్తాదో ఉందో అన్నది రేపు చూడాలి. అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మళ్ళీ ఎన్డీఏ వస్తున్నా చెప్తున్నా కానీ దాన్ని రేపు పూర్తిగా పరిశీలించిన తర్వాత కూడా దాంతో మనం ఏమన్నా చెప్పగలం. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ అన్ని కూడా ఇంచుమించుగా బోగస్ ఓట్లతో జరుగుతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు ఆధార్ని ఓటర్లతో లింక్ చేయట్లేదు? ప్రతిదానికి ఆధార్ని లింక్ చేస్తున్నారు. ఎందుకు ఆధార్ని ఓటింగ్ తో లింక్ చేయట్లేదు? కాంగ్రెస్ లింక్ చేయలేదంటే అప్పుడు ఆధార్ కొత్తగా తీసుకొచ్చారు. అప్పుడు ఆధార్ అన్నది దేనికి లింక్ అవ్వలేదు. ఆధారు
బ్యాంక్ అకౌంట్లకి లింక్ అవ్వలేదు, లేకపోతే దేనికి లింక్ అవ్వలేదు. మొబైల్ ఫోన్లకి లింక్ అవ్వలేదు, బ్యాంక్ అకౌంట్ దేనికి లింక్ అవ్వలేదు. ఇప్పుడు ప్రతి దానికి ఆధార్ లింక్ చేస్తున్నప్పుడు ఓటర్ ఐడికి ఆధార్ ఎందుకు లింక్ చేయకూడదు? అది చేసి మామూలు బ్యాలెట్ పెడితే ఈ యొక్క బీజేపీ యొక్క నిజమైన ఓట్లు బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి ఎంత వస్తుందో అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. దాని ద్వారా నిజమైన ప్రజాస్వామ్యం పరిరక్షిస్తుందని నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే చాలా మంది భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా, అన్నింటిలో ఎమ్మెల్యే కూలిపోయారు. అది ఒక చర్చ జరిగింది ఈ నెల. అంటే ఇసుక ర్యాంపులు ఎమ్మెల్యేలకు ఇచ్చేశారండి. ఇసుక ఉచితమైన ఇసుక పేరుకి. మనకు తెలియదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి తెలియదు. ఏ నియోజకవర్గంలో ఇసుక ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నియంత్రణలో ఉంటది. అది ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆర్డర్స్ ఎవరు ఇస్తారు? ముఖ్యమంత్రి ఇస్తారు. అలాగే ఇసుక తర్వాత మట్టి, తర్వాత మైనింగ్, ఇవన్నీ ఎవరి చేతిలో ఉంది? ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే చేతిలో ఇవన్నీ ఉంటున్నాయి. అనధికారికంగా ఉత్తర్వులు కలెక్టర్లు చెప్తారు, కలెక్టర్లు ఫాలో అవుతారు. ఇదంతా సర్వసాధారణం. పైకి 48 మంది ఎమ్మెల్యేలు పెట్టి వాళ్ళు చెప్పడం, ఈయన కోప్పడ్డం, ఇదంతా కూడా పెద్ద డ్రామా. ఆ డ్రామాని రక్తి కట్టించడంలో పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు పోటీ పడుతున్నారు. ఆ వేదిక క్యాబినెట్ అయింది. పవన్ కళ్యాణ్ తెలీదా ఎన్ని భూములన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన భూముల్ని రూపాయికి ఫ్రీగా ఇస్తాను సారంగిల బాబు గారు సొమ్మైనట్టు ఇచ్చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఈ డ్రామాలని బాగా వీళ్ళిద్దరూ కూడా రక్తి కట్టిస్తున్నారు. జోహార్.